అరే! ఈ కుక్కను మనం పెంచుకుందామా? ఎందుకు లేరా? మనల్ని కూడా ఇలాగే చూస్తారుగా. మళ్ళీ ఇది దేని పరువు పోతుంది మనతో తిరిగితే. పెద్దయ్యాక మన చిట్టు ఏమవుతాడా అని ఒకటే దిగులుగా ఉందండి. వాడిని చూస్తేనేమో దూల పనులు ఎక్కువైపోయినాయి. అందరితో తిట్టించుకుంటున్నాడు. ఎక్కడ తిట్లు తగులుతాయా అని భయంగా ఉంది. నాకైతే వాడు సుపేంద్ర సినిమాలో సురేంద్రలా తయారవుతారేమో అని డౌట్గా ఉంది. నాన్నగారు, ఈ రోజు నుంచి నేను ఒక కుక్కను పెంచుకుందాం అనుకుంటున్నాను నాన్నగారు. ఇది నాకు పార్కులో దొరికింది. చాలా బాగుంది. అందుకనే నేను తెచ్చుకున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే దీన్ని పెంచుకుంటాను నాన్నగారు. నిన్ను పెంచుకుంటున్నాం కదా, సరిపోద్ది. మళ్ళీ అది ఎందుకు దండగా? నీకు తిండి పెట్టడమే ఎక్కువ. వీడికి పెద్ద పరువేం లేదు. వీడిది మన బతికే. సర్లే, వీడితోనే ఉండిపోదాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ గ్రామాన్ని, ఈ ప్రజలను రాబోయే కష్టకాలం నుండి కాపాడు స్వామి. నీవే ఈ గ్రామానికి దిక్కు స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామీజీ, ఏంటి మన గ్రామానికి ఏదో కష్టం వస్తుందని చెప్పారంట. స్వామి, నా గ్రామానికి ఏంటి కష్టం వస్తుందని చెప్పారంట. ఏమిటి ఆ కష్టం? గ్రామానికి కొన్ని దుష్ట శక్తులు ఆవహిస్తున్నాయి. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. జాగ్రత్త బిడ్డ. ఆశ దోష పడం వడ. ఆశ దోష పడం వడ. ఆశ దోష పడం వడ. జింగిడి ఆవాహయామి. జింగిడి ఆవాహయామి. జింగిడి ఆవాహయామి. జై కపాల, జై జై కపాల, జై కపాల, జై జై కపాల. జింగిడి, మన ప్రయాణ ఏర్పాట్లు ఎక్కడ వరకు వచ్చి? దూరంగా ఉన్నటువంటి తోలకొండ గ్రామానికి మన ప్రయాణాన్ని నేను సిద్ధం చేశాను కపాల. ఆ గ్రామంలోని ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కపాల. అలాగే ఆ గ్రామంలోని మనకి ఏదైనా ఆవాసం ఉందా? కపాల, అక్కడ ఒక పెద్ద కోట ఉంది. ఆ కోటలో మనకి తోడుగా 2-3 దెయ్యాలు కూడా ఉన్నాయి. కాశ్మీరాన్ని కూడా రెడీ అవ్వమను. మాయా, మొత్తానికి మెకానికల్ ఇంజనీర్ చేసేసి పెద్ద మెకానిక్ అయిపోయావు మన ఊర్లో నువ్వు. ఎందుకు పనికి రాకుండా పోతాం అనుకున్నాం, కానీ పెద్ద వ్యాపారం పెట్టావు. సర్లే, 3 స్కూటీలు 6 బైకులతో నీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మంచిగా వ్యాపారం చేసుకో. అదేవిధంగా ఎప్పుడైనా నా స్నేహితులు వచ్చారనుకో, వాళ్ళకి తక్కువ రేటుకి సర్వీసింగ్ చేసేసి మొత్తానికి టాప్ రాంది బ్యాచ్ అనిపించుకున్నావు మన కాలేజీకి. సర్లే, పరువు నిలబెట్టావు. మీ అందరి అభిమానం మాయా ఇదంతా. లేదంటే నేను ఇవన్నీ ఆడబెడతాను చెప్పు. నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళని పురమాయించు. నేను అది మొత్తానికి మొత్తం తుడిచేసి ఇప్పేసి కడిగేసి అది చేతులు పెట్టేస్తాను నీట్గా. బైక్ కానీ స్కూటీ కానీ ఏదైనా కానీ. ఓష దోష అప్పడం వడ. ఓష దోష అప్పడం వడ. ఈవిడు బయ్యుడు కొత్త కనబడుతున్నాడు. ఆశ దోష అప్పడం వడ. నా పేరు గ్రామసింహం. నీకేం పడ్రా నా చెట్టు కింద? నేను ఉచ్చబోసుకోవడానికి వచ్చేది ఇక్కడికి. అలాంటిది ఆ ప్లేస్లో నువ్వు కూర్చుంటావేంట్రా? నీ ఆశ లేదు, నీ దోష లేదు. లేగరే. ఆశ దోష అప్పడం వడ. ఇప్పుడు అయిందా నీకు దోష? ఇక నుంచి ఈ దూలకొండ గ్రామం నాది. ఇక నేను చెప్పిందే వేదం. ఇక నుంచి ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టు ఆడాల్సిందే, పాడమంటే పాడాల్సిందే. ఇక నుంచి చూస్తారు కదా, ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళు కూడా ఇలాగే మాయం. ఇప్పుడు నేను కూడా మాయం.